అనే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నోయ్ రా, భోజనాలు రెడీ అట, తిందా. నీ కడుపును పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు కానీ ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్ళే బాబాయ్, ఇన్నేళ్ళు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవటానికి. ఏమంటావు? ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్. ఇదిగో ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్. ఉంటా మరి, ఉంటా. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది.